నమస్కారం, నా పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా కుప్పం గుడిపల్లి మండలం గుత్తార్లపల్లి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ తనిఖీ చేశారు. సుమారుగా 4 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్నట్లుగా సమాచారంతో టెంపోతో పాటుగా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వెంకటేష్ అనే వ్యక్తి దీన్ని ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ పాల్పడుతున్నట్టు తెలిసింది. ఇతడికి డిఫరెంట్ విలేజర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఇతడు అలాగే తమిళనాడు బియ్యం కూడా ఇతడు ప్రొక్యూర్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ కర్ణాటక బంగారుపేటకి ట్రాన్స్పోర్ట్ చేస్తాడని తెలిసింది. ఇప్పుడే ఆ వెహికల్ మీద ఇతడు ఆ డ్రైవర్ కూడా ఉన్నాడు. డ్రైవర్ని పేరు గణేష్ కింగ్. ఇతడు తమిళనాడుకి చెందిన వ్యక్తి. ఈ వెహికల్కి డ్రైవర్గా వచ్చాడు. అతన్ని కూడా ఈ కేసులో ముద్దాయిగా చేర్చడం జరుగుతుంది. వెంకటేష్ అనే వ్యక్తి దీన్ని ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ పాల్పడుతున్నట్టు తెలిసింది. ఇతడికి డిఫరెంట్ విలేజర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఇతడు అలాగే తమిళనాడు బియ్యం కూడా ఇతడు ప్రొక్యూర్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ కర్ణాటక బంగారుపేటకి ట్రాన్స్పోర్ట్ చేస్తాడని తెలిసింది. ఇప్పుడే ఆ వెహికల్ మీద ఇతడు ఆ డ్రైవర్ కూడా ఉన్నాడు. డ్రైవర్ని పేరు గణేష్ కింగ్. ఇతడు తమిళనాడుకి చెందిన వ్యక్తి. ఈ వెహికల్కి డ్రైవర్గా వచ్చాడు. అతన్ని కూడా ఈ కేసులో ముద్దాయిగా చేర్చడం జరుగుతుంది. రాబడిన సమాచారం పైన గుడిపల్లి మండలం గుత్తార్లపల్లి గ్రామానికి సమీపంలో అవుట్స్కట్స్లో ఈ రేషన్ బియ్యం అక్రమ నిల్వలు చేశారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రాబడింది. ఈ ఇన్ఫర్మేషన్ మీదకి వచ్చి ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది. ఇవి ట్రాన్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఒక వెహికల్ కూడా పెట్టుకున్నారు. దాదాపు 4 టన్నులు ఉన్నట్టు తెలుస్తుంది. లోపల తనిఖీ చేశాము. వీటిలో తమిళనాడు నుంచి తెచ్చిన బియ్యము ప్లస్ మన ఆంధ్రాకి సంబంధించిన బియ్యం కూడా ఉన్నాయి. మొత్తం మీద 4 టన్నుల వరకు ఉన్నాయి. వీటిని ఇప్పుడు సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. రెవెన్యూ వాళ్ళకు కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఈ విషయంగా మేము చాలా రోజుల నుంచి కూడా హెచ్చరిస్తున్నాము. ఈ అక్రమంగా బియ్యం రవాణా చేయడం కానీ, ఇసుక ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, అలాగే మైన్స్కి సంబంధించి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఎటువంటి పరిస్థితులు చేయకూడదు. చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. అందరికీ విషయాలు తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడక్కడ కొంతమంది చేస్తున్నట్టు మా నోటీస్లోకి వస్తే ఇమీడియట్గా మేము రైడ్స్ చేసి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక మీదట కూడా ఎవరు దయచేసి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దండి. ఈ కాన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్ మనకి. సీఎం సార్ కూడా ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాల్సిందే దీని విషయంలోని. ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకోబోతున్నాము. ఈ విషయం చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. ఇల్లీగల్ రైస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్, అలాగే మైన్స్కి సంబంధించి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ వస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుని వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టగలము. కాబట్టి దయచేసి అందరికీ మీడియా ముఖంగా తెలియజేయడం ఏమన్నా, ఎటువంటి పరిస్థితులు ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ దయచేసి చేయొద్దండి, మానుకోమని కోరుతున్నాము. ఎవరికైనా ఇటువంటి విషయాలు ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు దయచేసి తెలియజేయండి. వాళ్ళ వివరాలు కూడా గుట్టుగా పెట్టడం జరుగుతుంది. ఏవి కూడా రివీల్ చేయము. దయచేసి మాకు ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వమని కూడా ప్రజల్ని అభ్యర్థిస్తున్నామండి. అది ఆ వెహికల్ డ్రైవరు ప్లస్ ఇక్కడ ఇది రెంట్కి తీసుకున్నట్టు తెలిసింది. అతని మీద కూడా పెడుతున్నాము. ఇంకా విచారణ చేసి మిగతా వాళ్ళు ఎవరెవరు దీనిలో పార్టిసిపేట్ చేస్తారో అందరి మీద కూడా నాన్ అవైలబుల్ కేసులు బుక్ చేస్తాం. థ్యాంక్ యూ.